భారత యువత ఏం చేస్తుందిలే, చదువుకున్నన్నాళ్ళు చదువు, ఆ తర్వాత ఉద్యోగ వేట, ఆపై పెళ్ళి సంసారం అంటూ ఫ్లోలో కొట్టుకుపోతుంది అనుకుంటున్నారేమో. దేనికైనా ఒక టైం రావాలి, అదే వచ్చిందంటే ఏవి ఆపు. ఇండియాలో ఇప్పుడు అత్యంత బలమైన మాధ్యమం సోషల్ మీడియా. దీని ద్వారా యంగ్ ఇండియన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారు. దేశంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. యువత తలుచుకుంటే రాజ్యాలు కుప్పకూలుతాయి, రాజులు పారిపోతారు. ఇది మర్చిపోవద్దు. ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక చిన్న దేశాలు, అందుకే అక్కడ యువత ప్రభుత్వాలను మార్చారు. కానీ మన ఇండియాలో అది సాధ్యం కాదు అని చెప్పేవారు చెప్పొచ్చు. ఇక్కడ రాజకీయాల గురించి మేము మాట్లాడడం లేదు, పార్టీలతో కూడా మాకు సంబంధమే లేదు. ఎందుకంటే అవినీతి అనేది ఇండియాలో ఓ క్యాన్సర్లా పెరిగిపోతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేనే లేదు, ఆ శాఖ ఈ శాఖ అన్న భేదం లేనే లేదు.